హాయ్ ఫ్రెండ్స్, ఏబీ ఛానల్లో చేస్తున్న పొలిటికల్ ఇంటర్వ్యూ వెనకాల మా టీం మొత్తం కష్టపడుతుంది. మా టీం యొక్క గోల్ అల్టిమేట్గా ఏంటంటే మీకు ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి, కంటెంట్లో వర్తున్న కంటెంట్ ఇవ్వాలి, పొలిటికల్ యాంగిల్స్ కావచ్చు, రిమైనింగ్ యాంగిల్స్ అన్నింటిలో కూడా ఇంటర్వ్యూ చేయాలనేది మా టీం యొక్క కోరిక. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సేరా రమేష్ గారు ఇంటర్వ్యూ చేశాం. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలో మనుగడ కొనసాగిస్తుందా, రానున్న రోజుల్లో ఆ పార్టీ బలోపేతం అవుతుందా, అసలు సేరా రమేష్ అనే ఒక లీడర్ ఆ ఆమ్ ఆద్మీ పార్టీని ఏపీలో బలపరచగలరా, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ రేపొద్దున జరగనున్నటువంటి ఎలక్షన్లో విజయం సాధిస్తుందా, ఇలాగా విభిన్న కోణాల్లో కూడా ఆయనతో మనం ఇంటర్వ్యూ చేసాం. సో ఆ ఇంటర్వ్యూలో మనం చాలా విషయాలు మాట్లాడడం, చాలా అన్ని యాంగిల్లో కూడా ఆయన నుంచి మనం సమాధానం రాబట్టగలిగాం. సో ఈ ఇంటర్వ్యూ మా టీం మొత్తానికి కూడా ఒక స్పెషల్ అని చెప్పుకుంటున్నాం, ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ మేము చాలా చేస్తూ ఉన్నాం. సో మీ ప్రోత్సాహంతో ఇంకా రానున్న రోజుల్లో మరింత పొలిటికల్ లీడర్స్తో కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఏబీ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్. సేరా రమేష్ ఇంటర్వ్యూ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకున్న సందేహాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, అడ్వైజెస్ కావచ్చు, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను సత్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ సేరా రమేష్ గారు ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏపీలో, అలాగే రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రమేష్ గారు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే సత్యం గారు. సార్ బాగున్నారు సార్? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? సార్ గుడ్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు. తప్పకుండా అండి. సో ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ మీతో పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఒక పార్టీ యొక్క రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్న దానిపై ఒకసారి మనం చర్చిద్దామని ఒక ఉద్దేశంతో ఇంటర్వ్యూ పెట్టాను సార్. ముందుగా థ్యాంక్ యూ మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సార్, సేరా రమేష్ గారు అనే ఒక వ్యక్తి ఏపీలో అలాగే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్. సో అలాంటిది మీరు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీని చూజ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి సార్? ఒకటి, మనం అంటే నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను రాజకీయ పార్టీలు అంటే, యాక్చువల్గా నా ఇనీషియల్ డేస్లో వినేవాడిని. ఎవరైనా చూపించి ఇతను చాలా పెద్ద ఆసామి, రాజకీయాల్లోకి వచ్చి అతని డబ్బంతా కూడాను రాజకీయాల్లో పోగొట్టుకున్నాడు అని వినేవాళ్ళం. కానీ ఆ తర్వాత అంటే నేను ఎదుగుతున్న క్రమంలో నేను అబ్జర్వ్ చేశాను, అంటే రాజకీయాల ట్రెండ్ మారిపోతుంది. అంటే ఏమీ లేని వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక చిన్న వార్డు కౌన్సిలర్ కూడా కోటీశ్వర్లు అయిపోవడం, అలాగే ఒక ఎమ్మెల్యే ఏమో 100 కోటీశ్వర్లు అవ్వడం. అంటే రాజకీయాలు అన్నవి ఒక అంటే ధనార్జన చేసే మార్గాలుగాను కన్వర్ట్ అయిపోతున్న తరుణంలోని అరవింద్ కేజ్రీవాల్ గారు రాజకీయాలు స్వార్థం కోసం కాదు, ప్రజాసేవ చేయడం కోసం ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్తోని ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి వ్యతిరేక పార్టీగా స్థాపించడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను ఒక అందరిలాంటి సామాన్యుడినే, ఇప్పటికి కూడా చెప్పాలంటే సామాన్యుడినే. కానీ అంటే ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి అంటే ఆయన ఒక IRS ఆఫీసర్గా చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని, అతను అవినీతిని ఆపుతూ దేశాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అతనికి సపోర్ట్గా నిలబడాలి. అంటే నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ 30 yearsలోనే ఇలాంటి నాయకులు కనిపించలేదు. అందరూ కూడా అంటే రాజకీయం అన్నది ఏదో ప్రజల్ని మభ్యపెట్టి 4 రాళ్ళు సంపాదించుకునే ఒక సాధనంగా వాడుకున్నారే తప్ప నిజంగా ప్రజల్ని ఎట్లా అభివృద్ధి చేసి ఎవరైతే ప్రజలు మినిమం రిసోర్సెస్ కూడా యాక్సెస్ లేకుండా ఉన్నారో వాళ్ళ జీవితాలను బెటర్ చేయడం కోసం, పనిచేయడం కోసం వచ్చిన నాయకులు ఎవరు కనిపించలేదు. అలాంటి టైంలోని అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఇతనితో పనిచేయాలి అని నాకు అనిపించింది. దాంతోనే నేను యాక్చువల్గా అప్పటికే నేను అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అమెరికా నుంచి ఇండియా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయడం మొదలైంది. అలాగే 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయనగరం ఎమ్మెల్యేగా కూడా అప్పుడు పోటీ చేశాను నేను. అప్పటి నుంచి నా జర్నీ ఆమ్ ఆద్మీ పార్టీతో కంటిన్యూ అయిందండి. ఓకే, అంటే మన ఇంటర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ యొక్క ప్రొఫైల్ బ్రీఫ్గా 2 విషయాల్లో. నిజంగా చెప్పాలంటే నా గురించి స్పెషల్గా ఏమీ లేదండి. నేను
ఆర్ఈసి, అప్పటి ఆర్ఈసి, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను నేను. ఓకే. చేసిన తర్వాత ఒక ఐటీ ప్రొఫెషనల్ గాను బెంగళూరులో నోవెల్ అన్న కంపెనీతో స్టార్ట్ చేశాను. ఓకే. ఒక 2 years ఇండియాలో వర్క్ చేసిన తర్వాత 2001లో నేను అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 2012 వరకు కూడా అమెరికాలోనే ఐటీలో వర్క్ చేశాను. చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, నాకంటే అమెరికా వెళ్ళినప్పటి నుంచి కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నాకు ఏంటంటే ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే ఏదైనా మన దేశంలో ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు ఉండేది. కానీ అలా చూస్తుండగానే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. 2012లో వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలు వెళ్ళాల్సి వచ్చింది వేరే పని మీద. కానీ మొత్తం మీద 15 సంవత్సరాలు అమెరికాలో ఓవరాల్గా ఉన్నాను. ఫ్యామిలీతోనే ఉన్నాను. అంటే నేను బ్యాచిలర్గా వెళ్ళాను. అక్కడ ఉండగానే సునీతతో పెళ్ళయింది. తర్వాత 2 పిల్లలు కూడా అక్కడే పుట్టారు. అంటే మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్. మన ఇండియన్. ఓకే సార్. మా ఊరు విజయనగరమే ఇది కూడా. నేను మా స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దుప్పలపూడి. ఓకే. కానీ మా నాన్నగారు జాబ్ రీత్యా విజయనగరంలో సెటిల్ అయిపోయారు. సో మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ విజయనగరం టౌన్లోనే గడిచింది. తర్వాత ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో చేశాను. ఓకే. ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశాను. ఓకే. అది నా బ్యాక్గ్రౌండ్ సార్. మరి అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఒక దేశంలో మీరు ఉద్యోగరీత్యా అయ్యుండి కూడా ఓకే, అఫ్ కోర్స్ మళ్ళీ దేశం మీద ప్రేమతో ఇండియాకి ఇండియన్గా దేశం మీద ప్రేమతో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యారు. సో మళ్ళీ మీ ప్రొఫెషన్స్, మళ్ళీ మీ ఉద్యోగం, మళ్ళీ మీ వ్యాపారాలు, ఏదైనా మీ ప్రొఫెషన్ చూసుకోకుండా పాలిటిక్స్కి ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది సార్? ఒకటి అంటే నేను ఇక్కడ సాధారణంగా ఐటీ పాలిటిక్స్లోకి ఎట్లా వస్తారంటే వారసత్వంగానో, లేదంటే మన కుటుంబం, లేదంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఎవరు ఉంటే రావడానికి ఇష్టపడతాం. అవునండి. ఇప్పుడు నోవడేస్ ఐటీ ప్రొఫెషన్స్ ఎవరు కూడా పాలిటిక్స్లో రావడానికి ఇష్టపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ అనగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండొచ్చు మేబీ. సో అట్లాంటిది మళ్ళీ మీరు ఏంటాలంటే బ్యాడ్ ఒపీనియన్ ఉన్న పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? ఒకటి అంటే నేను ఎప్పుడు నమ్ముతాను, ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో బురద నీరుని బయటకు తొయ్యాలంటే మంచినీరు లోపలికి రావాలి, లేదంటే ఆ బురద నీరే చేరిపోతుంటది. అలాగే రాజకీయం అనేది ఒకప్పుడు యాక్చువల్గా మంచినీటి చెరువే. చాలా మంది వాళ్ళ ఆస్తులను పోగొట్టుకునే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అలాంటి రాజకీయాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద భూస్వాములు కూడా వాళ్ళ ఆస్తులను పోగొట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళని వినేవాడిని నేను. కానీ ఆ తర్వాత స్వార్థం కోసం రాజకీయాలన్న పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ అది రివర్స్ అవ్వాలి అంటే నిస్వార్థంగా, అంటే రాజకీయంలోకి వచ్చి కూడా మళ్ళీ దీని మీద నేను సంపాదించాలి అనుకునే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదంటానండి నేను. నా పద్ధతి అయితే గ్యారంటీగా రాజకీయంలోకి ప్రజాసేవ అంటే ఒకసారి మీరు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అన్నీ పక్కన పెట్టి ప్రజల సేవ మాత్రమే చేయాలి. అలా చేయాలనుకున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి అని నేను సజెస్ట్ చేస్తాను. అదే ఉద్దేశంతో నేను కూడాను మంచి వాళ్ళు రాజకీయంలోకి వస్తే, అంటే ఎవరైతే ప్రజాసేవ చేద్దామనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆటోమేటిక్గా ఈ స్వార్థపరులు బయటికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో అదే జరిగింది. కేజ్రీవాల్ గారు వచ్చిన తర్వాత ఈ స్వార్థపరులు ఎవరికి అక్కడ స్థానం దొరకడం లేదు. మొదట ఢిల్లీ అసెంబ్లీ గెలిచాము, ఆ తర్వాత రీసెంట్గా ఢిల్లీ మున్సిపాలిటీ కూడా గెలిచేసాము. చిన్న ఇంటరాప్షన్, ఢిల్లీ వరకు మనం మాట్లాడదాం. మీరు ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చారు కదా, మీకు ఎంత సార్ ఈ జర్నీ, ఎన్ని ఏళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీతో? ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చి 11 years అయిందండి. 2014లోనే అసెంబ్లీ ఎన్నికలకి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేశాను. కానీ నేను అప్పటికి నా జాబ్ ఏం రిజైన్ చేయలేదు నేను. ఎందుకంటే నేను సెటిల్ అవ్వాల్సిన, అప్పటికి నా వయసు 39 years. సో నేను ఇంకా జర్నీ చేయాల్సింది చాలా ఉంది. అందుకు ఒకసారి నేను జాబ్ రిజైన్ చేశాను అంటే నాకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉందా లేదా అన్నది చూసుకొని చేయాలన్న ఉద్దేశంతో నేను నా జాబ్ కంటిన్యూ చేశాను. నేను చేసి లాస్ట్ ఇయర్ అంటే 2003 ఎండింగ్లో నేను జాబ్ రిజైన్ చేసేసి 2023 లాస్ట్లో జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ టైం లేదండి, అప్పటికే నేను ఇండియా జాబ్ చేస్తున్నాను. నేను 2021లో నా యుఎస్ జాబ్ రిజైన్ చేసేసి ఇండియాలోని కంటిన్యూ చేశాను. 23లో పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఒక స్టేట్ని రిప్రజెంట్ చేసే పొజిషన్లో మీరు ఉన్నారు, ఒక ప్రెసిడెంట్గా ఒక పార్టీకి. సో మీరన్న ఆశయాలు కావచ్చు, లేదంటే దేశ సేవ చేయాలనే ఆలోచన కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇన్నాళ్ళు మీ పొలిటికల్ జర్నీలో అది సాధ్యపడుతుంది అనుకుంటున్నారా?
ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే మీరు పార్ట్ టైంగానే పనిచేశారు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీరు స్టిల్ ఫుల్ టైం పొలిటీషియన్ అనమాట. అవునండి. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నట్టే సేవ చేయాలి, ఏదో సంపాదించాలనే ఆలోచనతో రాకూడదు రాజకీయాలు కానీ అంటున్నారు కదా. అవునండి. సో మీరు అనుకునే ఆ సిద్ధాంతాలన్నీ నెరవేరుతున్నాయి అనుకుంటున్నారు ఇప్పుడున్న పాలిటిక్స్లో? నెరవేరుతాయండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఈరోజు ప్రజలు ఈ స్వార్థ పనులని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళు ఎవరు రావడం లేదు. అలాంటి వాళ్ళు వచ్చి పనిచేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉందండి. ఇప్పుడు స్టేట్కి మీరు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పుకున్నారు, భుజాన్ని వేసుకున్నారు మీరు ఒక పార్టీకి ఒక అధ్యక్షుడిగా లేదా ఒక ప్రెసిడెంట్గా. సో మీరు ఆ బాధ్యతని మీకు ఎలా అనిపిస్తుంది? సాధారణంగా ఒక స్టేట్కి బాధ్యత వహించడం అంత ఈజీ కాదు, నాట్ ఈజీ జాబ్. అవును. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ జాబ్ పట్ల? అంటే వడ్డించిన విస్తరి ఎవరైనా తినేయగలుగుతారు. ఓకే. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వడ్డించిన విస్తరి కాదు. ఓకే. ఖచ్చితంగా మనం చెప్పాలంటే మనం విత్తనం వేసి పంట పండించి ఆ పంటను ఇంటికి తెచ్చుకొని వండుకొని తినాల్సిన పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర బాధ్యత అనేది చాలా పెద్ద బాధ్యత. అట్లాంటి బాధ్యత ఎందుకు తీసుకున్నారు? నాకు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తరాకులు ఉన్న పార్టీలు ఉన్నాయి ఏపీలో. అవును, మీరు అన్న ప్రకారంగా. అవును. మరి దాన్ని అట్లాంటి పార్టీలు కాకుండా మనమే తయారు చేసుకుని మనమే వండుకొని మనమే వండి పెట్టుకుని తిని అలాంటి అంత క్రూషియల్ ఉన్న పార్టీని ఎందుకు ఎంచుకున్నారండి? ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని నా నమ్మకం అండి. అంటే ఆ పార్టీల్లోకి వెళ్తే మళ్ళీ ఆ సాంప్రదాయ పార్టీ పద్ధతిలోనే మనం నడిపించాల్సి ఉంటుంది తప్ప, ఓకే, అంటే ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో పార్టీకి ఆ సిద్ధాంతమే పార్టీని నడిపిస్తుంది. ఇప్పుడు మన ప్రాంతీయ పార్టీలకు వేటికి కూడా సిద్ధాంతం ఏమీ లేదు. అంటే జస్ట్ గెలవాలి, పరిపాలించాలి, అధికారమే సిద్ధాంతంగాను నడిపిస్తున్న పార్టీలు ఇవి. ఆ పార్టీల్లోకి వెళ్తే మనము 1 అయిపోతాం తప్ప అక్కడ మనం అనుకున్న దారిలో అంటే ఏంటి నిస్వార్థమైన రాజకీయాలు ఉండాలి అన్న దారిలో నడవాలన్నా అక్కడ అవ్వదు. మరి మీరు అన్నట్టే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలో దాని మనుగడ చూసుకున్నాం, దాని యొక్క పార్టీ యొక్క ఉనికిని చూసుకున్నాం, మనం చూసుకున్నట్లయితే అంతంత మాత్రమే. అట్లీస్ట్ ఒక నియోజకవర్గానికి కూడా బలమైన నాయకులు లేనటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మీ పార్టీ యొక్క నిర్ణయాలు కావచ్చు సాధ్యపడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా నేను నమ్ముతున్నానండి. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీకి ఎప్పుడైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం మేము మొదలు పెడతామో ప్రజలు వస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 10 నుంచి 20% ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ కావాలనుకుంటున్నారు కూడా. అంటే నేను కొందరిని ఫ్రెండ్స్ని అంటే అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏమని, సరే నువ్వు తెల్లవారు లేచేసరికి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్లో ఉంది అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను రా అంటే దానికి జరిగిపోతే కావాలి. కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఆ పార్టీని ఇక్కడ ఇట్లా అభివృద్ధి చేస్తానో లేకపోతే ఆ పార్టీకి ఓటేయడానికి కూడాను, అంటే మన దగ్గర ఉన్న ఒక బ్యాడ్ ఏంటంటే గెలిచే పార్టీకే ఓటేస్తాం. అంటే ఎంత మంచి అభ్యర్థి కానివ్వండి, ఎంత మంచి పార్టీ అవనివ్వండి, వాళ్ళు గెలిచే సత్తా ప్రదర్శిస్తే తప్ప తన ఓటు వేస్ట్ అయిపోద్ది ఫీలింగ్ ఎక్కువ మన వాళ్ళకి. పార్టీకి వేస్తే గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అంటే అది యాక్చువల్గా అది రాంగ్. అది నా దృష్టిలో నుండి ఓడిపోయిన పార్టీకి ఓటేస్తే కాదు మనం గిల్ట్ ఫీల్ అవ్వాల్సింది. మనం ఓటేసిన పార్టీ రేపు మనల్ని అడ్డదిడ్డంగా పరిపాలిస్తే అప్పుడు గిల్టీ ఫీల్ అవ్వాలి. అంటే నేను ఓటెందుకు వేసాను, వీడు చేస్తున్న పని ఏంటి, నాకు 1వ తారీఖు జీతం వేయలేదని గిల్ట్ ఫీల్ అయ్యారు చాలా మంది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పటికీ 6 నెలలు అయిపోయినా ఇది ఒక నోటిఫికేషన్స్ రాలేదు, ఉద్యోగాలు రాలేదని గిల్ట్ ఫీల్ అవ్వాలి. అంతే తప్ప ఓటు గెలవలేదని గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. మనం ఒక మంచి పార్టీకి ఓటేసాను నేను అనేసి ధైర్యంగా 5 సంవత్సరాలు నిలబడగలగాలి. మనం ఒక మంచి వ్యక్తికి ఓటేసాం అంటే అతను తప్పు చేయడం లేదు, ఈ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది అన్నప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప గెలిచేస్తే మనం ఓటేస్తే, ఇప్పుడు మనం ఓటేసామంటే అయితే ఆ పార్టీ గెలుస్తుంది లేకపోతే ఈ పార్టీ గెలుస్తుంది, అందులో గొప్ప ఏముంది. మనం ఓటేసిన పార్టీ గెలవాలనుకోవడం చాలా తప్పుడు ఆలోచన. యాక్చువల్గా ఒక మంచి వ్యక్తికి ఓటేయాలి. అంటే ఈరోజు నిజంగా ఒక మంచి అభ్యర్థి నిలబడినప్పుడు అతను ఇండిపెండెంట్ కానివ్వండి, నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనట్లేదు, ఒక ఇండిపెండెంట్ మీకు అందరికీ తెలిసిన ఒక మంచి అభ్యర్థి ఇండిపెండెంట్గా ఈరోజు ప్రజాస్వామ్యంలోని వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదు నేను నిలబడతాను అని నిలబడిన వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే, గెలిపించక్కర్లేదు కనీసం ఒక 5,000 ఓట్లో 10,000 ఓట్లో వస్తే రేపు ఇంకొక మంచోడు రాజకీయాల్లోకి వస్తాడు, వాళ్ళు నిజమైన సేవ చేస్తారు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి.
ఓటు వేసేది ఒక మంచి వ్యక్తికి వేస్తాను, మంచి పార్టీకి వేస్తాను అంతే తప్ప ఎవరు గెలుస్తారన్న పార్టీకి నేనే ఎందుకు ఓటు వేయాలి? ఎలాగో గెలుస్తుంది, నేను ఓటు వేయకపోయినా గెలుస్తుంది, దానికి నేను ఎందుకు ఓటు వేయాలి? ఓకే, ఖచ్చితంగా మీరు ప్రజల ఓటు ఆలోచన వేయాలి, మారాలి. ఒక మంచి అభ్యర్థిని చూస్ చేసుకోవాలని చెప్తున్నారు కదా. అవును. మరి అట్లాంటిది గత జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, అందులో మా సీరా రమేష్ గారు ఎందుకు పోటీ చేయలేదు? ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం అండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకూడదు అన్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ యాక్చువల్గా నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది. అండ్ మాకు లాస్ట్ ఎన్నికల టైంకి ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత గ్రౌండ్ వర్క్ జరగలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అప్పటికే కూటమి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి పార్టీల ఇండియా కూటమిలో అవును, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమి అభ్యర్థులకి మేము వర్క్ చేసాము, వాళ్ళ తరఫున ప్రచార కార్యక్రమాలు చేసాము. ఓకే, లాస్ట్ ఎలక్షన్స్లోని మేము ఇండియా కూటమి ద్వారా పార్టిసిపేట్ చేశారు. మీరు పార్టిసిపేట్ చేసిన కూటమి అధికారం చేపట్టలేదు. అవును, సెంట్రల్లో. అవును. సో అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈరోజు నోవేడేస్ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఉంది పరిస్థితి అంటే ఏపీలో ఒక మాటలో చెప్పండి అంటే? లేదు, వర్క్ చేయాల్సింది. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడిగానంటే మీరు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? ఒక కూటమిలో మీరు ఒక భాగస్వామ్యం అయ్యారు. అవునండి. ఎందుకంటే మీకు మీకు దేశవ్యాప్తంగా మీ పార్టీ ఉంది, కాస్త కోస్త బలం ఉంది, లీడర్లు ఉన్నారు. అవునండి. కేజ్రీవాల్ లాంటి నాయకులు లేకపోయినా అట్లీస్ట్ మా రమేష్ కుమార్ గారు లాంటి ఒక నియోజకవర్గాన్ని లీడ్ చేయగలిగే, ఒక జిల్లాని లీడ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటిది కూటమిలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఆ నిర్ణయం ఎలా మీరు చెప్తారు? ఎందుకంటే కూటమి అధికారం చేపట్టలేదు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే యాక్చువల్గా ఇండియా కూటమి మొన్న ఎలక్షన్స్ లో అధికారం చేపట్టేదే. నిజంగా చెప్పాలంటే అంటే మోడీ గారి అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రజలు చాలా విరక్తి చెందారు. అంటే వాళ్ళు అంటే ప్రస్తుత బీజేపీ వాళ్ళు చెయ్యని తప్పుడు పద్ధతి లేదు. మొన్న ఎలక్షన్స్ లో ఈవీఎంలని ఎంత హైజాక్ చేయాలో హైజాక్ చేశారు, డబ్బు విచ్చలవిడిగా పంచారు, పార్టీలను చీల్చారు, నాయకులను కొన్నారు, బెదిరించి జైలులో వేశారు, అవినీతి పరులను పార్టీలోకి తీసుకున్నారు. ఇన్ని అప్రజాస్వామిక విధానాలు పాటించినా కూడా వాళ్ళు వేరే మిత్రుల సహకారం తీసుకునే ఈరోజు ప్రభుత్వం ఏర్పరిచిన పరిస్థితి వచ్చింది. అంటే ఇవేవి పాటించకపోతే మొన్న వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. వాళ్ళకి ఏవైతే తప్పుడు విధానాలు వీళ్ళు చేశారో అవి చేయకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరిచేది కాదు. అలాంటి పరిస్థితుల్లో అంటే అలాంటి పరిస్థితి ఎలా తీసుకురాగలిగాము అంటే డబ్బుతో బీజేపీ దేశమంతటా కూడా రాజకీయాలని అంటే విచ్ఛిన్నం చేసేసాయి, అంటే ప్రజలను భయభ్రాంతులు చేసేసాయి, నాయకులను అరెస్టులు చేసేసారు. ఇవన్నీ చేస్తున్న అంటే ఏంటి, ధనబలంతో అధికార బలంతో అందరినీ భయపెడుతున్న సమయంలోని ఈ ప్రతిపక్షాలన్నీ ఏకం కాకపోతే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే లేకుండా చేసేస్తుంది. అంటే పార్లమెంట్ మీరు అప్పటికే వినుంటారు, మన రాజ్యాంగాన్ని తీసేసి సనాతన ధర్మాన్ని తీసుకొస్తామని అనౌన్స్మెంట్లు చేశారు. అంటే ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసేసి సనాతన ధర్మమే రాజ్యాంగం అనేసి అంటే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికి కూడా అసలు అంటే ఒక సామాన్యుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అన్నది కోల్పోతారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి అంటే మీరు చెప్పింది కరెక్ట్. ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలమైన మన నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ ఉన్న. ఇప్పుడు జాతీయ పార్టీల పేరుకి ఒక 6 ఉన్నా, ఇప్పుడు 3 జాతీయ పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము రాజకీయ స్వార్థం చూడకుండా, అంటే ఆమ్ ఆద్మీ పార్టీయే ఎదగాలి అన్న రాజకీయ స్వార్థం చూడకుండా దేశము ప్రజలు ఇంపార్టెంట్ అని నమ్మి మేము కాంప్రమైజ్ అయ్యి మేము ఇండియా కూటమిలో మేము కలవాల్సి వచ్చింది బీజేపీని ఆపడం కోసం. ఖచ్చితంగా మేము చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఈరోజు అట్లీస్ట్ బీజేపీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి లేకుండా చేశాము. అలాగే వీళ్ళు ఒక కొత్త బిల్లు తీసుకొస్తే మిత్రపక్షాలతో కూడా వాళ్ళు దాన్ని 2/3 మెజారిటీ తెచ్చుకోలేని పరిస్థితి ఉంది అట్లీస్ట్ ఈరోజు. అంటే ఒక రకంగా మేము దేశాన్ని కాపాడాం, ఈ 5 సంవత్సరాలు దేశాన్ని కాపాడాం మేము ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అవునండి.
కోర్స్ మీరు ఇండియా కూటమిలో ఉన్నారు, మిగతా పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. సో దాన్ని ఎట్లా చూస్తారు? మీరు అన్నట్టే ఓకే, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, అది మతతత్వ పార్టీ అని మనం అనుకుంటున్నాం కాబట్టి, సో ఈ పార్టీలు వాటితో జతకట్టడం పట్ల మీరు ఎలా చూస్తారు? ఒకటండి, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకును వీళ్ళు అగైన్ గెలవడమే సిద్ధాంతం, వీళ్ళకి అంటే వేరే సిద్ధాంతం ఏమీ లేదు. గెలవడం కోసం ఒకరినొకరును అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మోడీ గారు అరెస్టులు చేయడంలో స్పెషలిస్టు. అంటే ఏంటి, అతనికి నచ్చకపోతే చాలు, అతని మాట వినకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ రోజుల్లో ఒక రెడ్ లైట్ చూసుకోకుండా జంప్ చేసేయచ్చు ఒకడు, అంటే ఏదో ఒక చిన్న పొరపాటు దొరికితే దాన్ని పట్టుకునే అరెస్ట్ చేయొచ్చు. అలాంటిది మోడీ గారేమో అతని సొంత పార్టీలోనే ఎన్నో తప్పులు చేసిన వ్యక్తులను కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మోడీ గారి ప్రభుత్వమే కేసులు పెట్టి, ఆ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళని బీజేపీలోకి తీసుకుని కేసులు తీసేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరి మీద బీజేపీయే కేసులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వమే కేసులు పెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళనే వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంది. అది బీజేపీ చరిత్ర అలాంటిది. అలాగే మీరు అరెస్టులు అనే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, మన రాష్ట్రంలో అరెస్టులు గత చాలా రోజులు జరుగుతూ చాలా మంది అరెస్ట్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్. సో ఆ అరెస్ట్ వెనకాతలో ఉన్న రాజకీయం ఏంటి, అసలు ఆ అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంటి, మళ్ళీ రిలీజ్ చేయడం గల కారణాలు ఒకసారి మీరు చెప్పగలరా? ఎందుకంటే నాకు దాని వెనకాతల బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ అరెస్ట్ వెనకాతల చాలా చాలా రాజకీయం ఉందని నేను అనుకుంటున్నాను. చాలా రాజకీయం ఉందండి, ఖచ్చితంగా. అంటే సామాన్యుడికి అర్థం కానంత రాజకీయం ఉందండి ఆ అరెస్ట్ వెనుక. అంటే మనకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెయ్యకముందు జగన్ గారు పూర్తి విధేయుడిగా మోడీ గారికి ఉంటూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అంటే వాళ్ళు పేరుకే కూటమిలో లేరు, కానీ ఒక కూటమి ప్రభుత్వంగానే నడుస్తున్నది జగన్ గారి ప్రభుత్వం. జగన్ గారి ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వంగానే మోడీ గారితో కలిసి నడుస్తున్న సమయంలోని చంద్రబాబు నాయుడు గారిని, అప్పటి వరకు ఏంటి, చంద్రబాబు నాయుడు గారేమో పూర్తిగా మోడీ గారికి ఎగనిస్ట్గా స్పీచ్లు ఇస్తున్న సమయం అది ఉంటున్న టైంలో ఆంధ్రప్రదేశ్లోకి, అంటే బీజేపీకి అప్పటికే తెలుసు ఏమని, బీజేపీ ప్రభుత్వం ఓన్లీ నార్త్లో ఉన్న రాష్ట్రాలతో ప్రభుత్వం ఏర్పరచలేదు. అప్పటికే బీజేపీ మసకబారింది అక్కడ. అంటే మన రిజల్ట్ కూడా చూపించేసింది, బీహార్లోని యూపీలోని వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్లు భారీగా తగ్గిపోయాయి. సో ఆ విషయం తెలుసుకున్న బీజేపీ ఎలాగైనా సౌత్లో మనం సీట్లు సంపాదించుకోవాలి, ఎలాగైనా అంటే వాళ్ళు ఎలాగైనా సంపాదించుకుంటారు, దానికోసం ఏదైనా చేస్తారు బీజేపీ వాళ్ళు. ఆ ఎలాగైనా సంపాదించుకోవాలి అన్న దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న స్ట్రాటజీయే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని రాయబారిగా పంపి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి బీజేపీతో కూటమిగా ఏర్పరిచి ఇక్కడ బీజేపీకి సీట్లు సంపాదించుకోవాలన్నది వాళ్ళ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి మనకి స్ట్రైట్గా మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి పాత వీడియోలు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏంటి. పవన్ కళ్యాణ్ గారు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళారు, వెళ్ళి బయటకు వస్తూనే అనౌన్స్ చేశారు పొత్తు. అంటే ఇలాంటి పొత్తులు అనౌన్స్ చేసేటప్పుడు యాక్చువల్గా జనసేన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లు అవ్వాలి, ఆ కోర్ కమిటీలో అనౌన్స్ చేయాలి పొత్తు. కానీ అలాంటిది జరగలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించారు. అంటే అది జరగడానికి కొన్ని నెలల ముందే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో చేరారు. అప్పటి సఖ్యత ఉంది. అంటే ఇతను ఎన్డీఏలో చేరడం, అతను ఎన్డీఏలో ఉంటూనే ఇటువైపు వచ్చి ఇక్కడ పొత్తు అనౌన్స్ చేయడం, అవి చాలా అసాధారణమైన విషయాలు. అంటే ఒక కూటమిలో ఉన్న పార్టీ కూటమిలో లేని పార్టీకి పొత్తులు ఇవ్వరు. అయితే ఆ పార్టీని ఇందులోకి రమ్మంటారు, లేదంటే వీళ్ళు కూటమిని వదిలేసి వెళ్ళి వాళ్ళకి పొత్తుని ఇస్తారు. కానీ అలా గాలిలోనే వీళ్ళు 6 నెలలు ఉన్నారు. అంటే ఏంటి, అతను పొత్తు ప్రకటించిన తర్వాత పోనీ టీడీపీ కూడా కూటమిలోకి చేరిందా అంటే చేరలేదు. అలాగని ఇతను ఏమైనా ఎన్డీఏని వదిలేసి వీళ్ళతో కలిసి పొత్తులో పోటీ చేస్తామా, ఇతను ప్రచారాలకు వెళ్ళిపోతున్నారు, అన్నీ జరిపిస్తున్నారు ఒకవైపు. అంటే ఇదంతా కూడా మీరు చూసారంటే చాలా క్లియర్ స్ట్రాటజీ బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ ఇదన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు జగన్ గారు అరెస్ట్ చేశారా, లేదంటే మోడీ గారు అరెస్ట్ చేశారు సార్? మోడీ గారు చెప్తే జగన్ గారు అరెస్ట్ చేశారండి. అంటే చాలా మంది ఏపీలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారని
అనుకుంటున్నారు. ఒకటండి, మీరు చూసారంటే అంటే ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా అయితే ఒక ఏది కరెక్టో అది వెళ్ళడం ఒక పద్ధతి ఉంటుంది. లేదు అంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తారు. ఓకే, ఇందులో రాజకీయ లబ్ధి కోసం చేసిన వాడైతే అతన్ని అరెస్ట్ చేయడం శాశ్వతంగా అంటే ఎలక్షన్ వరకు బయటకు రాకుండా ఆపేస్తే అట్లీస్ట్ అతన్ని ప్రచారానికి దూరంగా ఉంచి కొంత పార్టీకి నష్టం చేయొచ్చు అని చేయొచ్చు. అలాగే అసలు అరెస్టే చేయకుండా ఉండడం ఇంకా బెటర్. ఎందుకంటే అరెస్ట్ అంటూ జరిగితే సింపతి పెరుగుతుంది. అది ఎవరికి ఒక చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎలక్షన్స్ ముందు ఒక పార్టీ అధ్యక్షుడిని 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే గ్యారంటీగా టీడీపీకి అది లబ్ధి చేకూరుస్తుంది తప్ప చెడు చేయదు. ఓకే, అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు ఏమని, అయితే పెర్మనెంట్ గా అరెస్ట్ చేస్తే అది పార్టీ కనీసం ఒక నాయకుడిని దూరం చేయడం వల్ల కొంత లబ్ధి జరుగుతుంది, కానీ అరెస్ట్ చేసి విడుదల చేస్తే గ్యారంటీగా పార్టీకి సానుభూతి లబ్ధి జరుగుతుందని. అదే జరిగింది. అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఒక స్మాల్ ఎలిగేషన్ తీసుకొని ఒకసారి అరెస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసేసారు. ఎందుకంటే ఇదంతా కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్థానం కల్పించుకోవడానికి తయారు చేసుకున్న ఒక మార్గం. ఓకే, అంతే. దానికి పవన్ కళ్యాణ్ గారిని దాన్ని చంద్రబాబు నాయుడుతో దానివల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా లబ్ధి పొందారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి జరిగింది. అంటే బీజేపీ స్ట్రాటజీ, బీజేపీ ప్లాన్ పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి. బీజేపీకి ఎంత వర్కౌట్ అయిందో లేదే కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వర్కౌట్ అయింది. బీజేపీకి వర్కౌట్ అవ్వకపోవడం ఏంటంటే, బీజేపీ ఈరోజు ప్రభుత్వంలో ఉందంటే ఆ స్ట్రాటజీ వల్లే ఈరోజు ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పరచాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు అంటే వాళ్ళకి మేలు చేకూరంటే నా ఇదేంటంటే వాళ్ళ సీట్లు ఇక్కడ సంపాదించుకోలేదు. లేదు, వీళ్ళు ఇచ్చిన సీట్లతో వాళ్ళ అధికారంలోకి వాళ్ళకి ఎంపీ సీట్లు ఉన్నాయి కదండి. అదేనండి, మీరు అంటుంది ఏంటంటే వీళ్ళ సపోర్ట్ వల్ల గెలిచారు కానీ లేదంటే కష్టం కదా. అవును. సో మీరు 2% కూడా ఓటు బ్యాంక్ లేని బీజేపీకి ఇక్కడ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయంటే అవన్నీ కూడా ఆ స్ట్రాటజీ వల్లే. అలాగే జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి అక్కడ కేంద్రంలోనే దన్నుగా ఈరోజు ఉన్నారు ఆ స్ట్రాటజీ వల్లే. చూడండి, రమేష్ గారు చెప్తుంది ఏంటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయించలేదు. నరేంద్ర మోడీ గారు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రాటజీలో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నటువంటి విషయం మన రమేష్ గారు చెప్తున్నారు. ఇది ఒక సెన్సేషనల్ ఇది వార్తగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణంగా ఏపీలో ప్రజలందరూ కూడా అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఆ పార్టీ అయిపోతే అధికారంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆలోచనతో జరిగిందని అనుకుంటున్న పరిస్థితి. సార్ రమేష్ గారు, ఓకే, మీరు ఎలా చెప్తున్నారు, మీ పార్టీ ఢిల్లీలో మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మరి అదే స్ట్రాటజీ అంటారు? ఒక మీరు ఏపీలో స్ట్రాటజీ చెప్పారు. అవునండి. ఓకే, వాళ్ళ అధికారం చేపట్టడం కోసం పవన్ కళ్యాణ్ పవర్గా వాడారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి వాడారు, అఫ్కోర్స్ అయిపోయింది. మరి మీ అధినేతని కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళారు, వచ్చారంతా ఒక ఎపిసోడ్. సో అది ఏ స్ట్రాటజీలో భాగం అంటారు? ఢిల్లీకి వచ్చేసరికండి అక్కడ వాళ్ళ స్ట్రాటజీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే, ఒక సాంప్రదాయ రాజకీయాల్లో జనరల్గా ఏమవుతుందంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా రిజైన్ చేసిస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పటికి నిజంగా చెప్పాలంటే సిసోడియా గారు ఒక ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన అప్పటికే జైల్లోనే ఉన్నారు. అందుకు అంటే మళ్ళీ అగైన్ వేరే పార్టీలో అయితే వాళ్ళ వైఫ్ని ఎవరినో తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు. చేస్తూనే దానికి ఒక ప్రతిపక్షం తయారవుతుంది, పార్టీ విడిపోతుంది. పార్టీ విడిపోతే ఆ విడిపోయిన గ్రూప్ని అంటే బీజేపీ స్ట్రాటజీ ఎక్కడైనా పార్టీలు విడగొట్టాలి, ఒక గ్రూప్ని వాళ్ళు కలుపుకొని వాళ్ళు బలం పెంచుకోవాలి అన్నది వాళ్ళ. అది కూడా ఢిల్లీలో కూడా అలాగే జరుగుతుందని ఆశించారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు ముందు చూపున్న వ్యక్తి, ఖచ్చితంగా ఏం జరగబోతుందో ముందే ఊహించి అతను స్ట్రాటజిక్గా రిజైన్ చేయకుండా జైలు నుంచే పరిపాలన చేశారు. చేసిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పాచికలు పారకుండా దాన్ని ఆపగలిగారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పార్టీ అధినేతని అరెస్ట్ చేస్తే అంటే ఇండియా వైడ్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న పార్టీ, నేషనల్ పార్టీ. సో ఆ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకత్వం ప్రతి ఒక్క స్టేట్లో ఉంటుంది. సో ఆయన అరెస్ట్ చేస్తే ఎక్కడున్న పరిస్థితి, పార్టీ పరిస్థితి కొంత గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే పార్టీ అధినేత మీరే ఏపీకి కాబట్టి. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ క్షణం? వెల్, అంటే ఒక
ఫ్యాబ్రికేటెడ్ కేసుతో అరెస్ట్ చేశారు. అంటే లేని బూచిని క్రియేట్ చేసి అరెస్ట్ చేశారు. నాకు ఖచ్చితంగా మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అంటే ఇది రోజులు కాకపోతే నెలలు పడతాయి తప్ప ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చి పార్టీ ముందుకు వెళ్తుందని పూర్తి విశ్వాసం మాకుంది. అందుకని దాని గురించి పెద్దగా మేమేమి ఆందోళన చెందలేదు. అంటే అది ఒక స్ట్రాటజీ అవ్వచ్చు కదా, కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో, అవునండి, ఢిల్లీలోని ఆ బీజేపీ కాకుండా మీలాంటి పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఎలాగో తొక్కే ప్రయత్నం చేస్తారు కాబట్టి సో అందులో భాగంగానే జరిగింది అనుకోవచ్చా? 100% బీజేపీకి కాంగ్రెస్తో ఎప్పుడు భయం లేదు. పొరపాటుని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెసే వాళ్ళకే లుకలుకలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళే పడిపోతారు. లేకపోయినా మళ్ళీ వీళ్ళు ఈజీగా అధికారం చేజిక్కించుకోగలరని ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు భయపడేది, బీజేపీ భయపడేది ఓన్లీ కేజ్రీవాల్ గారికి, ఆమ్ ఆద్మీ పార్టీకి. అందుకే ఆ భయంతోనే అసలు ఆమ్ ఆద్మీ పార్టీయే లేకుండా చేసేద్దాము అన్న ఉద్దేశంతోనే దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేయాలన్నదే వాళ్ళ గోల్ ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు కేజ్రీవాల్ గారికి అంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు సార్ ప్రజలు, ఢిల్లీ ప్రజలు. సో అంటే ఒక క్రిటికల్ పొజిషన్లో ఉన్న టైంలో, ఆ టైంలో కావచ్చు, ఈ టైంలో కావచ్చు, ఆయన సీఎం చేశారు. సో అరెస్ట్ అనేది ఒక ఎలిగేషన్. ఆఫ్ కోర్స్ ఏదో కేసులో ఆయన అరెస్ట్ చేశారు, స్ట్రాటజీ అనుకోవచ్చు. అది స్ట్రాటజీ అని మీకు కూడా తెలుసు. సో అట్లాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసి నేను మళ్ళీ ఎన్నికలకి వెళ్తాను అనేదాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోమంటారు? అంటే ఒక పెద్ద స్థాయి, ఒక ఉన్నత స్థాయి చదువుకున్న వ్యక్తికి సమాజం కోసం పాటుపడతారు, సమాజాన్ని ఉద్ధరిస్తారని ఒక వ్యక్తికి అధికారం ఇస్తే, ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషనో లేకపోతే చిన్న ఏదో జరిగి జైలుకి పంపిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత అది ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ఇంకా టైం ఉంది, పీరియడ్ ఉంది ఇంకా ఎలక్షన్స్కి వచ్చేసరికి. సో దాన్ని ఎలా చూస్తారు? అది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది 100% కేజ్రీవాల్ గారు తన క్లీన్లీనెస్ని నిరూపించుకోవడం కోసం అనేసి ఆయన రిజైన్ చేశారు. ఏంటంటే ఒక ఫాల్స్ అలిగేషన్తో అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఏంటి, కేజ్రీవాల్ గారు అవినీతి చేశారు అని ప్రూవ్ చేయలేకపోయారు. అలాగని అతను చేయలేదు అనేసి క్లీన్ చిట్ కూడా ఇవ్వలేదు. సో అలా అభిశంసనం అంటాం కదా, అలాగ వదిలేశారు మధ్యలో. అలా వదిలేసిన దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. ఆ ఫుల్ స్టాప్ ఎలా పెడతారు? అది మన సిస్టమ్ పెట్టినప్పుడు ప్రజల చేత పెట్టిద్దామన్న ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసేసారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు కూడా, ఏమని, నేను కరెక్ట్ అని అనుకుంటే నాకు ఓటేయండి, నన్ను గెలిపిస్తే నేను నీతిమంతుడిని మీరు నమ్మారు అని అనుకొని నేను పరిపాలన కొనసాగిస్తాను. లేదు, మీరు నన్ను గెలిపించకపోతే నేను అవినీతిపరుడిని మీరు నమ్మారు అనుకుని నేను ప్రతిపక్షంలో కొనసాగుతాను, మళ్ళీ మీ విశ్వాసం పొందే వరకు నేను మీకు పనిచేస్తాను, పనిచేసి మళ్ళీ మీరు ఎప్పుడు గెలిపిస్తే అప్పుడే నేను కంటిన్యూ అవుతాను ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆయన అనౌన్స్ చేసి రిజైన్ చేశారు. నేనేమనుకుంటున్నానంటే ఆయన అరెస్ట్కి, ఢిల్లీలో జరగబోయే ఎన్నికలకు ఒక 6 నెలలు 7 నెలలు అటు ఇటుగా టైము. అవునండి. సో ఈ షార్ట్ పీరియడ్ లోనే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రిజైన్ చేసేద్దాం ఆలోచనతో చేశారని నేను అనుకుంటున్నాను. అంటే దానివల్ల ఏముంటది బెనిఫిట్? ఒక 2.5 years ఉందనుకోండి సార్ ఆయన అరెస్ట్ కి, ఎలక్షన్ 6 నెలలే అయితే మాత్రం ఎందుకు వదిలేయాలి? అంటే మళ్ళీ 6 months లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. నేను దేశంలో ఒక స్టేట్ లో నేను మంచిగా నిరూపించుకొని రావడానికి అవకాశం ఉంది కాబట్టి, అదే 2 ఏళ్ళు అధికారం ఉంది అనుకోండి, అప్పుడు చేసే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఆయన ఏంటంటే he wanted to prove himself. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కదా సార్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కాదు కదా, రిజైన్ చేస్తే ఓకే అనుకోవడానికి. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన వ్యక్తికి అధికారం అనేది చాలా అందరూ కోరుకునేది. సో అట్లాంటి అవకాశం ఉన్న వ్యక్తి 6 నెలల టైం ఉందనే కదా రిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఇప్పటికి కూడా అంటే మీ ఉద్దేశం 6 నెలలే ఉంది కదా అని రిజైన్ చేశారు అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ఎక్కువ లెంగ్త్ లేదు కదా, దీన్ని వదిలేసుకుంటే ఏముంది అని వదిలేశారు అలా కాబట్టి రిజైన్ చేశారు అనేది నేను అనుకుంటున్నాను. లేదు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాలం ఉంటే రిజైన్ చేసి ఉండరేమో అనుకుంటున్నాను నేను. అంటే మీకు దీనికి ఆన్సర్ రేపు ఆయన గెలిచిన తర్వాత వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా ఆయన అధికారం కోసం చూసే వ్యక్తి కాదు. ఆయన అధికారాన్ని రేపు మీ ప్రశ్నకి ఆన్సర్, రేపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత అతను మళ్ళీ ఆతిషి గారిని కంటిన్యూ చేయించి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని అభివృద్ధి చేసే పని మీద బయటకు వెళ్తే అప్పుడు మీరు నమ్ముతారు అధికారానికి చూసే మనిషి కాదు అని. చూద్దాం, అదే జరుగుతుందేమో. మరి అక్కడ కూడా ఆయన సింపతి వర్కౌట్ అవుద్ది అంటారా? ఎక్కడ? ఢిల్లీలో. ఎందుకంటే మీరు అన్నట్టు జైలుకి వెళ్తే ఒక వ్యక్తికి సింపతి వర్కౌట్ అవుద్ది. సో
అలాంటిది ఉంటుందండి, ఖచ్చితంగా సింపతి ఉంటుంది. అంటే సింపతి అనేది మీకు తెలుసు కదా, ఇప్పుడు మనకి మొన్నను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఓకే వైసీపీకి ఇంకా 40% ఓట్లు పడ్డాయి. అంటే అందరూ ఏమీ మారిపోరు. ఓట్ బ్యాంక్ సింపతి ఎఫెక్ట్ ఓన్లీ ఒక 2-3% ఓట్లు మార్చి ఉంటుంది అంతే, ఉంటుంది తప్ప అది ఖచ్చితంగా ఉంటుంది. అధికారానికి దోహదపడుతుంది అంతే సింపతి. ఖచ్చితంగా సింపతి ఆ ఎడ్జ్ అన్నదైతే ఉంటది. కేజ్రీవాల్ గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, దేశంలోని ఎంతో మంది అవినీతి నాయకులు ఉన్నారు, ప్రూవ్ అయిపోయిన అవినీతి నాయకులు ఉన్నారు. ఈ రోజు అదానీ గారికి ఈ అమెరికా ఎఫ్బిఐ అనేది ఏమి మనలాగా ఉండదు అమెరికాలో సిస్టమ్. ఓకే అలాంటిది ఎఫ్బిఐ చెప్పింది, నువ్వు ఫండ్ రైజ్ చేసిన ఫండ్ తోని, అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేసావో ఆ ఇన్వెస్ట్మెంట్ మనీని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలోని లంచాలు ఇచ్చావని చెప్పి కేసు పెట్టింది. ఓకే పెడితే దానికి ఇక్కడ మనకి ఇండియాలో ఎవరు దాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఓకే ఇప్పుడు ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా నిలబడుతుందా సార్? ఖచ్చితంగా తిరుగు లేకుండా. ఎందుకంటే రోజు రోజుకి బీజేపీ బలం పుంజుకుంటుంది, అధికారంలో ఉన్న పార్టీలను కోలగొట్టేసి మీరు అన్నట్టు ఈ సింపతి స్ట్రాటజీలో లేకపోతే పాలిటిక్స్ స్ట్రాటజీలు ఏవో వాడి మొత్తానికి అక్కడ అధికారం చేపడుతుంది బీజేపీ. సో అట్లాంటిది మళ్ళీ ఢిల్లీలో అందులో మానసికంగా సైకలాజికల్ గా కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నారు. సో అంత ధీటుగా లాస్ట్ టైం లాగా ఇప్పుడు మళ్ళీ అంత ధీటుగా ఏమైనా నిలబడగలుగుతారంటారా? ఖచ్చితంగా నిలబడతారు. కేజ్రీవాల్ గారు ఏదో ఆశించి వచ్చిన వ్యక్తి కాదు. ఇప్పుడు ఆశించి వచ్చిన వ్యక్తులకి మనం అనుకున్నది జరగకపోతే వాళ్ళు వీక్ అయిపోతారు. ఓకే అతను ఆశించింది ప్రజలు బాగుపడాలి, సిస్టమ్ బాగుపడాలి, రాజకీయ వ్యవస్థ క్లీన్ అవ్వాలి అని ఆశించి వచ్చారు. అతను ఆశించినవి అవి జరిగితే లాభం ప్రజలకే, జరగకపోతే నష్టము ప్రజలకే. కేజ్రీవాల్ గారికి పోయిందేం లేదు. కేజ్రీవాల్ గారు అధికారంలో ఉంటే అతని పరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేస్తారు, అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ఫైట్ చేస్తారు. సంతకంలో తేడా తప్ప, అంటే ఇతను సంతకం పెడతారు, ప్రతిపక్షంలో ఉంటే అతను సంతకం పెట్టిస్తారు, అంతే తేడా తప్ప అధికారంలో ఉండడం ప్రతిపక్షంలో ఉండడం అన్నది అసలు మ్యాటరే కాదండి. రేపు జరగబోయే ఎన్నికలకి మా రమేష్ గారి అక్కడి నుంచి వెళ్ళబోతారా ఢిల్లీ? వెళ్తున్నా. ఎన్నికలకి ఏమైనా మీకు పిలుపు వచ్చింది? పిలుపు వచ్చింది. ఈ సంక్రాంతి తర్వాత ఆంధ్ర నుంచి టీం వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం మా వంతు ప్రయత్నంగా అక్కడ మెయిన్ తెలుగు ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం కోసం వెళ్తున్నాము. అంటే రమేష్ గారు ఏ విధమైన ప్రణాళికలు రచించబోతున్నారు ఏపీలో పార్టీ బలోపేతానికి, అలాగే మీ యొక్క లీడర్స్ క్యాడర్స్ని కూడా బలంగా చేసుకోవడానికి? ఎందుకంటే ఇప్పుడు రేపు ఢిల్లీలో ఎన్నికలు అయిన తర్వాత గెలిచాక మళ్ళీ మీరు అన్నట్టే నేను అదే కోరుకుంటున్నాను, కేజ్రీవాల్ రావాలని నేను కోరుకున్నాను వ్యక్తిగతంగా. జరిగిన తర్వాత ఏ విధంగా మళ్ళీ స్టేట్లో రమేష్ గారి సారథ్యంలో ఎట్లా నడవబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ? అంటే మేము ప్రస్తుతానికైతేనండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చి ఎవరైతే ఈ డబ్బుని వెదజల్లి గెలిచే వాళ్ళని ఆపాలి అనుకునే వ్యక్తులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఆ సామాన్యులందరినీ కూడా సంఘటితం చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయిస్తాము, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే మీరు అబ్జర్వ్ చేస్తే మొన్నటి ఎలక్షన్స్లోనే డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయలేదు, చాలామంది ఓట్లు వేయలేదు. ఆ విషయం నాయకులకు తెలుసు. దానికి భయపడి ఇప్పటికీ ఈ 6 నెలల్లోనే కొందరు నాయకులు, అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు కూడా రాజకీయాలు రిజైన్ చేసి దూరం అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. మన వైజాగ్లోనే ఉన్నారు అలాంటి నాయకులు. మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులే ఈ రోజు రాజకీయానికి దూరం వెళ్ళి, ఎందుకంటే మొన్నటి వరకు డబ్బుతో ఓట్లు కొనుక్కోగలమన్న ఒక ధైర్యం ఉండేది. ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కోగలమన్న ధైర్యం ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే నిజం మంచి నాయకులు దొరికిన రోజు డబ్బుతో సంబంధం లేకుండా డబ్బు తీసుకుని మరీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లేసే ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది ప్రజలకి. అంటే ఒకప్పుడు కొంత మూఢ విశ్వాసంతోనో అది అంటే ఏంటి తప్పుడు మనుషులకు కూడా మన టిపికల్ ఇండియన్ భారతీయుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే డబ్బులు తీసుకుని మనం ఓటు వేయకుండా ఎలాగుంటాము, మనం మాట ఇచ్చామంటే తప్పకూడదని. కానీ గడిచిన 10 సంవత్సరాల్లోని 20 సంవత్సరాల్లోని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంతో మంది ప్రజా సంస్థలు లాంటి వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అది మీ డబ్బే దోచుకొని మీకు ఈరోజు అందులో చిన్న మెతుకు మీకు వేస్తున్నారు, మీరు దాన్ని పట్టుకొని అడిగే ఓటు వేయాలని మీరు నిలబడక్కర్లేదు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో ప్రజలు కొంతవరకు చైతన్యవంతులయ్యి నిజమే కదా వీళ్ళేసే ఈ 1000-2000కి ఎందుకు మనం కక్కుర్తిపడాలి,
అని చెప్పి ప్రజలు ఇప్పుడు వీళ్ళు పంచే చిల్లర కక్కుర్తి పడకుండా ఓన్గా వాళ్ళు వీళ్ళ స్కీమ్స్ ఎలాగున్నాయి అంటే ఏంటి, స్కీములు నమ్ముకున్న వ్యక్తులేమో స్కీములు చూస్తున్నారు, వీళ్ళేమిస్తున్నారు వాళ్ళేమిస్తున్నారు అని చూస్తున్నారు. అలాగే యువత ఎవరు నిజంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరో చూస్తున్నారు. ఇప్పుడైతే మొన్నటి ఎలక్షన్స్లోనే నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ 50% 60% ఓటర్లు వాళ్ళు ఏ పార్టీ మంచి చేస్తుంది అనుకున్నారో వాళ్ళకే ఓట్లు వేశారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కాదు. సో ముందు అది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ అవుతుంది. మీరు అన్నట్టే పార్టీ ఏది మంచి చేస్తుందో ప్రజలు ఓట్లు వేస్తారు అంటున్నారు కదా, మరి మన ఏపీలో కూడా జరిగిన ఎన్నికల్లో పార్టీ తీర్పు డిఫరెంట్గా భిన్నంగా ఇచ్చారు. సో కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని ఒక ఆశతో ప్రజలు ఓట్లు వేశారు. వైసీపీ ఏం చేయలేదు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకటండి, అన్నింటికంటే నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, యువతకి ఉద్యోగ కల్పనలోని వైసీపీ ప్రభుత్వం చెప్పండి రమేష్ గారు క్లియర్ గాను. నేను ప్రధానంగా 2 అంశాలు చెప్తుంటానండి. ఒకటి, యువతకి ఉద్యోగ కల్పనలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంటే ఈ సచివాలయం ఉద్యోగాలు తప్ప ఇంకా ఏవిన్నో ఒక ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, నోటిఫికేషన్లు పడలేదు. అది యువతని అప్సెట్ చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకండి నెల జీతం కోసమే పనిచేస్తారు, వాళ్ళు నెలంతా కష్టపడి పనిచేసేది. వాళ్ళు యాక్చువల్గా నిజమైన ప్రజాసేవకులు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు నెలంతా కష్టపడితే వాళ్ళకి ఫస్ట్ అయ్యేసరికి జీతం పడకపోతే వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. అంటే ఒక మధ్యతరగతి వ్యక్తులుగా ఈఎంఐలు ఉంటాయి, పిల్లల ఫీజులు కట్టడాలు ఉంటాయి, ఇంటి రెంట్లు పే చేయడాలు ఉంటాయి. ఇలాంటివన్నీ నెల ఫస్ట్ అయ్యేసరికి రాకపోతే వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. అంటే ఆ రెంట్ కట్టడానికి ఎవరినో డబ్బులు అడగాలన్నా, లేకపోతే ఒక ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ బ్యాంక్ కూడా దాని మీద పెనాల్టీలు వేసేస్తాడన్న భయం చాలా మనిషిని, అంటే అది ఒక రోజు కాదు ప్రతి నెల వాడు అనుభవిస్తాడు. అందులోని ప్రభుత్వ ఉద్యోగస్తుల మాట ప్రజలు వింటారు. అది ఒక టీచర్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రెవెన్యూ ఎంప్లాయీ కానివ్వండి, ఒక పోలీస్ అధికారి కానివ్వండి, వాళ్ళు ఏదైనా చెప్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ని వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అప్సెట్ చేసింది, ఫస్ట్కి జీతం ఇవ్వకపోవడం అనే చర్యతోని. అది ఈ 2 వాళ్ళకి ప్రధాన కారణాలని నేను బలంగా నమ్ముతున్నాను. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ప్రజలు ఏది పెట్టి అట్రాక్ట్ చేయగలిగారు ఓట్లు వేయడానికి? చెప్పాలంటేనండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చి అవి ఫుల్ఫిల్ చేయకపోవడం ప్రజలు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఖచ్చితంగా ఎక్కువ నెగిటివిటీ ఏనండి. మొన్నటి ఎలక్షన్ అయితే మాత్రం నేను బల్లగుద్ది చెప్తాను, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ కాదు, జగన్ గారి మీద వ్యతిరేకతే మొన్నటి విజయం టీడీపీకి ఇచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికి. అంటే ఎంతో మంది మిత్రులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఇదే, ఏంటంటే ఇలాగైతే ఉండదు, అంటే ముందు దీని నుంచి మేము బయటపడిపోవాలి అన్న వాళ్ళు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ చూడలేదు అసలు. ఏ పార్టీ అంటే అసలు వాళ్ళు చూసిందంతా కూడా ప్రధాన ప్రత్యర్థి ఎవరు, వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు, అతను గెలిపించేయాలి అన్నదే ఏంటంటే అయింది. అప్పటికి మీరు చూస్తే అంటే వైసీపీ ప్రభుత్వం ఏంటంటే స్కీములు అవి చాలా హెల్ప్ అయ్యాయి, వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి. సీట్లు అయితే తగ్గాయి కానీ భారీగా, కానీ ఓట్లలో ఎక్కడ 40% అంటే యాక్చువల్గా మీరు చూసారంటే ఈరోజు మన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిన బీజేపీకి 40% ఓట్లు లేవు, 38-39% మాత్రమే వాళ్ళకి వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచారు దాంతో. ఖచ్చితంగా ఆ రెండు వర్గాలే వాళ్ళని అధికారంలో. ఏదేమైనా వైసీపీ మీద వ్యతిరేకత ఓటేశారు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో 100%. ఇప్పుడు విశాఖపట్నంలో రీసెంట్గా మోడీ గారు అది పెద్ద సభ పెట్టి కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేసాం, రాష్ట్రానికి శంకుస్థాపనలు చేసామని మీరు కూడా చూసి ఉంటారు. అవునండి, చాలా గ్రాండ్గా రోడ్ షో, దానికి పెద్ద బహిరంగ సభ పెట్టి చాలా అటు అధికారులని ఇటు ప్రజాప్రతినిధులను ఒక షేక్ చేసినటువంటి మూమెంట్. సో దానిపైన మీ అభిప్రాయం ఎట్లా చెప్తారు సార్? ఒకటండి, అసలు మోడీ గారు వైజాగ్ రావాలంటే వైజాగ్లో అడుగు పెట్టడానికి ముందే అతను కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఖనిజాలని అనౌన్స్ చేసి ఉండాలండి. అది కూడా చేయకుండా అతను విశాఖపట్నంలో అడుగు పెట్టారంటేనే, అంటే పెట్టనిచ్చారంటే మన వైజాగ్ ప్రజలు కానివ్వండి,
లేకపోతే మన నాయకులు కానివ్వండి వాళ్ళందరూ వైఫల్యం. అతను మోడీ గారిని అయితే మాత్రం వైజాగ్లో అడుగు పెట్టనివ్వకూడదు. కనీసం మన స్టీల్ ప్లాంట్ని ఎలాగూ మన రాష్ట్రానికి అవసరమైన ఈ ప్రత్యేక హోదా అనేది ఎలాగో అనౌన్స్ చేయలేదు. ప్రత్యేక హోదాని అసలు అనౌన్స్ చేయకుండా మన ప్రాంతీయ పార్టీలు జనసేన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా మీద హామీ తీసుకోకుండా వాళ్ళతో ప్రభుత్వం షేర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అది చేసి ఉండకూడదు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా మోడీ గారు ఏపీకి వస్తున్నారు అని అంటే స్టీల్ ప్లాంట్ పైన కానీ లేదనుకుంటే ప్రత్యేక హోదా మీద కానీ ఏ విధమైన హామీ, రైల్వే జోన్ మీద స్పష్టమైన వైఖరి తెలియజేస్తారు అనేది మెయిన్ ఎదురు చూసారు చాలా మంది ప్రజలు. సో అక్కడ దురదృష్టం ఏంటంటే ఈ 3 పక్కన పెడితే మిగతావన్నీ మాట్లాడారు. ఈ 3 పైన పక్కన పెడితే మిగతావన్నీ మాట్లాడారు. సో ఇప్పుడు నేనేమంటానంటే మీ పార్టీ పరంగా మీరు దాని పట్ల ఎలా స్పందిస్తారు? ఒకటి ఖచ్చితంగా ఇప్పటికైనా మోడీ గారు అంటే పలు మీడియాల్లోని ప్రజలు వ్యక్తపరిచిన డిస్సాటిస్ఫాక్షన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ను బ్రతికించే అన్ని చర్యలు తీసుకోవాలి. ఓకే, అలాగే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తే, ఇప్పుడు వీళ్ళు 2 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు కదా, ఏవైతే 2 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారో క్రిందటి ప్రభుత్వం కూడా ఎన్నో కంపెనీలతో లక్షల పెట్టుబడులు మాట్లాడారు, కానీ కంపెనీలు రాలేదు. అంటే ఇలా మాటలతో ఆగిపోవు. ఓకే, ప్రత్యేక హోదా అనేది వస్తే ఖచ్చితంగా దాని ద్వారా వచ్చే ఈ ట్యాక్సుల్లో వచ్చే ఇవి కానివ్వండి వాటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల రాయితీల్ని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు వాటికి అవే వస్తాయి. అది ఆంధ్రప్రదేశ్లో నుండి మనకి స్ట్రాంగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నంతమంది తెలివితేటలు మిగతా రాష్ట్రాల్లోనే చాలా తక్కువ రాష్ట్రాల్లోనే ఉంటాయి. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను అమెరికాలో పనిచేస్తున్న టైంలో తెలుగులోనే కొన్ని మీటింగ్లు అయిపోతుండేవి. అంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అమెరికాలో ఒక కంపెనీలో మీటింగ్ తెలుగులో పెట్టుకునే పరిస్థితులు కూడా జరుగుతుండేవంటే ఒక చిన్న టీముల్లో ఆ టీం అంతా తెలుగు వాళ్ళే ఉన్న టీంలు ఉండేవన్నమాట. అలా అంతమంది ఆంధ్ర వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారంటారు? ఉన్నారండి, ఉన్నారు చాలా మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఐటీ రంగంలోని. ఈవెన్ ఈరోజు మీరు చూసారంటే బెంగళూరులో, హైదరాబాద్లో, చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే ఐటీ రంగంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఒక ఐటీ హబ్ని అభివృద్ధి చేసుకోవట్లేదు. విశాఖపట్నం ఈజ్ మోస్ట్ పొటెన్షియల్ ప్లేస్. యాక్చువల్గా విశాఖపట్నం లాంటి ప్లేస్లోని ఐటీ ఎంప్లాయీస్కి ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ కావాలి. అంటే ఐటీ జాబ్స్ అనేవి చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్. అలాంటి స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసిన వాళ్ళకి వీకెండ్ అయ్యేసరికి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనో, ఒక బీచ్కి వెళ్ళాలనో, అలాంటి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఒకవైపు అరకు ఉంది, మనకి బీచ్లు ఉన్నాయి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళగలిగే హైవేస్ ఉన్నాయి. ఏంటంటే 980 కిలోమీటర్ కోస్టల్ కారిడార్ ఏపీ. అవునండి, అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. మంచి టూరిజం కూడా హబ్ లాంటి ప్లేస్ ఇది. అంటే విశాఖపట్నం అలాంటి విశాఖపట్నంని అంటే పూణే ఎలా ఒకప్పుడు ఉండేదో విశాఖపట్నం కూడా అలాంటి సిచ్యుయేషన్ ఉంది. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ అటెన్షన్ మనకి ఇచ్చిన నాయకులు దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేశారు, జగన్ గారు కూడా ఎంతసేపు అంటే రాజకీయమే చేశారు తప్ప నిజంగా ఐటీ కంపెనీలని తీసుకొచ్చేలాంటి అలాంటి రాయితీలు చూపించలేకపోయారు. జగన్ గారికి ఆ రోజు కానివ్వండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, దొరికిన ఫండ్స్ అంతాను అంటే వీళ్ళ అవినీతికి సగం, ఇప్పుడు స్కీములు అనేవి ప్రజా అవసరాలు, వాటికి కాదు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక అవినీతి రహిత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏదైతే అవినీతికి ఈరోజు సగం డబ్బు పోతుందో మేము ఇప్పుడు ఢిల్లీలో మేము అన్ని స్కీమ్స్ ఇస్తున్నాం, వీళ్ళకంటే మంచి స్కీమ్స్ ఇస్తున్నాం. అన్ని స్కీమ్స్ ఇస్తూ కూడా మేము అక్కడ రూపాయి అప్పులేని రాష్ట్రంగాను మేము ప్రతి బడ్జెట్ కూడా రూపాయి అప్పులేని బడ్జెట్ పెట్టి అక్కడ మంచి అభివృద్ధి చేస్తున్నాం. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని ప్రజా అవసరాలు ఉన్న స్కీముల్ని మేము కంటిన్యూ చేస్తూ మంచి విద్యను ఇస్తాము. ఒక సామాన్యుడు
వాళ్ళ శక్తిని మించి ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ స్కూళ్ళకి తలదన్నే లాంటి స్కూల్ని మేము ఢిల్లీలో నడిపిస్తున్నాం. అలాంటి స్కూల్ ఇక్కడ కూడా తీసుకొస్తాము. అలాగే మండలానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్లో తీసుకొస్తాము. దాని ద్వారా ఇప్పుడు ఈరోజు మీరు చూసారంటే దూరాల నుంచి వైజాగ్ వస్తారు ఈ ఎమర్జెన్సీలు అయ్యేసరికి. అలాంటి పరిస్థితి ఉండకూడదండి. పూర్వపు జగన్ కానివ్వండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఖచ్చితంగా మండలానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ప్రజలకి, ఎందుకంటే మనకు అత్యవసరం అంటే ఆరోగ్యమే. ఇంక దేనికైనా నేను హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. కోచింగ్లు తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కానీ ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే మన విలేజ్లో ఉన్న వాళ్ళు వైజాగ్ చేరేసరికి 4 గంటలు పడితే వాళ్ళ ప్రాణం ఏమైపోతుంది. ఖచ్చితంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలోనే ఉండాలి. అది ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీ చేసి చూపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇస్తే. చివరిగా నేను ఏమంటున్నానంటే, మీరు చెప్తున్నారు ఇన్ని మౌలిక వసతులు కల్పించాలి, ఇన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అంటున్నారు. మరి మోడీ గారు నిన్న సభలో లక్షల కోట్లకి మేము వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేశారు కూడా. సో ఇక్కడ అనకాపల్లిలో ఆ ప్రాజెక్ట్ వస్తుంది, విశాఖపట్నానికి ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ఒకటండి, అవి రియలైజ్ అయ్యే వరకు దేన్ని నమ్మలేము. ఎందుకంటే ఇవి మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఈ డ్రామాలు. అంటే ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మనకి ఒక పెద్ద అంటే సింగపూర్ నిర్మిస్తానని చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. కనీసం భూమి లెవెల్ దాటి బయటకు రాలేదు. వాళ్ళు నిర్మిస్తామన్న ఆ టెన్యూర్లో అది జరగలేదు. ఆ తర్వాత జగన్ గారు వచ్చి అంటే ఇది నేనైతే అండి మీకు చెప్తున్నాను, ఈ టీడీపీ వైసీపీలు 10 సంవత్సరాల పాటు వాళ్ళ రియల్ ఎస్టేట్ పోరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారండి. రెండు పార్టీలు కూడా. అంటే మొదటి 4-5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకును తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆ పార్టీ నాయకుల ఆస్తుల్ని అక్కడ అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి చేసుకుని లాభపడే ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమో వాళ్ళ ఆర్థిక మూలాలని నరకాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడి నుంచి వైజాగ్ని లేకపోతే 3 రాజధానులని రకరకాల మభ్యపెట్టి ఫైనల్గా ప్రజలకు కీడు చేశారు తప్ప ఏ మంచి జరగలేదు వీళ్ళ ఈ రియల్ ఎస్టేట్ పోరు వల్ల. చివరిగా రమేష్ గారు, పాలిటిక్స్లో ఎటువంటి పాలసీలు తీసుకురావాలంటే మీరు చెప్తారు? ఒకటి, సమాజం మార్పు, సొసైటీ చేంజ్ అవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ పాలసీలు ఉండాలి, ఈ సిద్ధాంతాలు ఉండాలని మిమ్మల్ని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. మనందరికీ తెలిసినవే, నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. దేశం మన భారతదేశం ఎన్నో రీసోర్సెస్ ఉండి కూడా నేను పుట్టినప్పటి నుంచి, నేను పుట్టకముందు నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వింటున్నాం. అలాగని మనం ఒక ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మనల్ని పేద దేశంగా కూడా మనం క్లాసిఫై చేయట్లేదు. అభివృద్ధి చెందుతున్న దేశంగా 70 సంవత్సరాలు మనం ఉన్నామంటే ఆ అవినీతి మూలాలని ఖచ్చితంగా అరికట్టాలండి. ఆ అవినీతి మూలాలు అరికట్టాలి అంటే ప్రజలలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరం కూడా, అంటే ఒక అధికారి డబ్బులు తీసుకున్నాడంటే ఇస్తున్నారు కనుక తీసుకుంటున్నారు, అసలు చెప్పాలంటే ఇచ్చేవాడిని ముందు ఆపాలి. ప్రజలలో మార్పు రావాలి. నేను 10 రోజులు ఆగాల్సి వస్తే ఆగుతాను, ఆగి నేను నా పని చేసుకుంటానని చెప్పి, అలాగే ఏది న్యాయమైందో అదే చేయించుకుంటానని చెప్పి ప్రజలు ఆగిన రోజు అవినీతి అనేది ఆగుతుంది. సో ప్రజలలో అవేర్నెస్ తెప్పించాలి. అలాగే ఒక సామాన్యుడు, అంటే ప్రభుత్వం హెల్ప్ చేయాల్సింది వీకర్ సెక్షన్కి, స్ట్రాంగర్ సెక్షన్కి కాదు. ఎవరైతే డబ్బుతోనో లేకపోతే సమాజంలోనో బలంగా ఉన్న వ్యక్తులకి ప్రభుత్వం సహాయం అవసరం లేదు. ఆ సామాన్యుడికి సహాయం చేయాల్సిన ప్రభుత్వం సామాన్యుడికి అత్యవసరమైన విద్య, వైద్యం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక విద్య ద్వారానే ఈరోజు నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినైనా, మా తండ్రి గారు రైతు కుటుంబంలో పుట్టి అతను ఒక ఆర్డీఓగా రిటైర్ అయ్యారు. ఆయన ఒక ఆర్డీఓగా రిటైర్ అయ్యారంటే అతను చదువుతూనే. అలాగే నేను అమెరికా వెళ్ళి 15 సంవత్సరాలు ఉన్నానంటే ఆ చదువుతూనే. సో చదువు అనేది అంటే ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు బెటర్ అవ్వడానికి ఏకైక ఆయుధం చదువే. ఆ చదువుని డబ్బున్నవాడు కొనుక్కుంటున్నాడు, వాడికి ప్రాబ్లం లేదు. కానీ డబ్బు లేనివాడు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆధారపడతాడు. ఆ గవర్నమెంట్ స్కూల్స్ని చిత్తశుద్ధితో నడిపించి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఎలా బ్రతిమాలితే చదువు చెప్తారో వాళ్ళకి ఎలా చెప్తే, నాయకులు చేయాల్సిన పని ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇన్స్పైర్ చేయాలి. ఉపాధ్యాయులు హెల్ప్ అడగాలి. మీరు దేశాన్ని నిర్మించేది మీరు,
నిజం ఏంటంటే మన దేశం, ఒక దేశం బాగుపడాలన్నా, ఒక దేశం అధోగతి పాలవ్వాలన్నా టీచర్ల చేతిలోనే ఉంటుంది. అందుకు ప్రతి టీచర్కి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, దేశ ప్రధానమంత్రి కానివ్వండి, ప్రతిరోజు ఒకసారి నమస్కారం చేసి మీ చేతిలోనే దేశం ఉంది, మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళని ఇన్స్పైర్ చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పని నా నాయకులు చేయాలని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు చెప్పినట్టుగా ఈ పాలసీలన్నీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా రేపు మీరు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి వచ్చినా అల్టిమేట్గా సొసైటీలో చేంజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మొత్తం పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఇది ఇవాళ స్ట్రైట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అతితో కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు.